వెల్కమ్ టు అవర్ నిరుద్యోగి బచావో యూట్యూబ్ ఛానల్. కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి ముఖ్యమైన తేదీలు రోజుల గురించి ఆల్రెడీ మనం పార్ట్ 1 వీడియో చేయడం జరిగింది. దానికి కంటిన్యూషన్గా ఈ పార్ట్ 2 వీడియో. ఫస్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ ఎపిలిప్సీ డేను ఏ రోజున నిర్వహిస్తారు? ఆప్షన్ 1 ఫిబ్రవరి 15, ఆప్షన్ 2 ఫిబ్రవరి 11, ఆప్షన్ 3 ఫిబ్రవరి 17, ఆప్షన్ 4 ఫిబ్రవరి 13. ఆన్సర్ ఆప్షన్ 3 ఫిబ్రవరి 17. నెక్స్ట్, ఇంటర్నేషనల్ ఎపిలిప్సీ డే అంతర్జాతీయ మూర్ఛ దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2వ సోమవారం 17వ రోజున జరుపుకుంటారు. మూర్ఛ వ్యాధి గురించి అవగాహన కల్పించే ఉద్దేశంతో దీనిని ఏటా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంని ఇంటర్నేషనల్ బ్యూరో ఫర్ ఎపిలిప్సీ IBE మరియు ఇంటర్నేషనల్ లీగ్ అగెన్స్ట్ ఎపిలిప్సీ ILAE ఉమ్మడిగా రూపొందించాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ చైల్డ్హుడ్ క్యాన్సర్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ 1 ఫిబ్రవరి 13, ఆప్షన్ 2 ఫిబ్రవరి 17, ఆప్షన్ 3 ఫిబ్రవరి 12, ఆప్షన్ 4 ఫిబ్రవరి 15. ఆన్సర్ ఆప్షన్ 4 ఫిబ్రవరి 15. నెక్స్ట్, ప్రతి ఏడాది ఫిబ్రవరి 15వ తేదీన అంతర్జాతీయ బాల్య క్యాన్సర్ దినోత్సవం ICCDగా జరుపుకుంటారు. అంతర్జాతీయ బాల్య క్యాన్సర్ దినోత్సవాన్ని ఫిబ్రవరి 15న పురస్కరించుకొని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ IARC ఏటా కొన్ని పరిశోధనలను హైలైట్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ పాంగోలిన్ డేను ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ 1 ఫిబ్రవరి 2వ శనివారం, ఆప్షన్ 2 ఫిబ్రవరి 2వ ఆదివారం, ఆప్షన్ 3 ఫిబ్రవరి 3వ శనివారం, ఆప్షన్ 4 ఫిబ్రవరి 3వ ఆదివారం. ఆన్సర్ ఆప్షన్ 3 ఫిబ్రవరి 3వ శనివారం. నెక్స్ట్, ప్రపంచ పాంగోలిన్ దినోత్సవాన్ని ఏటా ఫిబ్రవరిలో 3వ శనివారం జరుపుకుంటారు. పాంగోలిన్ యొక్క ప్రాముఖ్యత మరియు అవగాహన పెంచే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పాంగోలిన్ పర్యావరణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి భూమి యొక్క సహజ తెగులు నివారణగా పనిచేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ 1 ఫిబ్రవరి 18, ఆప్షన్ 2 ఫిబ్రవరి 14, ఆప్షన్ 3 ఫిబ్రవరి 20, ఆప్షన్ 4 ఫిబ్రవరి 16. ఆన్సర్ ఆప్షన్ 3 ఫిబ్రవరి 20. నెక్స్ట్, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 20వ తేదీన ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ వేడుకను 2008 నుండి ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తుంది. ఈ దినోత్సవం లింగ అసమానత, నిరుద్యోగం, మానవ హక్కులు, సామాజిక రక్షణ వంటి సమస్యలను పరిష్కరించడానికి మరియు వాటి యందు ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ 1 ఫిబ్రవరి 17, ఆప్షన్ 2 ఫిబ్రవరి 19, ఆప్షన్ 3 ఫిబ్రవరి 16, ఆప్షన్ 4 ఫిబ్రవరి 21. ఆన్సర్ ఆప్షన్ 4 ఫిబ్రవరి 21. నెక్స్ట్, అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఏటా ఫిబ్రవరి 21వ తేదీన జరుపుకుంటారు. ఈ కార్యక్రమం భాషా వైవిధ్యం మరియు సాంస్కృతిక వైవిధ్యంపై అవగాహన పెంపొందించడానికి నిర్వహిస్తారు. ఈ దినోత్సవం బంగ్లాదేశ్ చొరవతో 1999లో యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్లో ఆమోదించబడింది. 2000 సంవత్సరం నుండి ఈ వేడుక ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. చిన్న రిక్వెస్ట్, వీడియోను లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మరికొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన లేదా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ముందుగా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, సెంట్రల్ ఎక్సైజ్ డే దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ 1 ఫిబ్రవరి 21, ఆప్షన్ 2 ఫిబ్రవరి 24, ఆప్షన్ 3 ఫిబ్రవరి 20, ఆప్షన్ 4 ఫిబ్రవరి 23. ఆన్సర్ ఆప్షన్ 2 ఫిబ్రవరి 24. నెక్స్ట్, భారతదేశం అంతటా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 24న సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. దేశంలో సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని మెరుగ్గా నిర్వహించేందుకు మరియు వస్తువుల తయారీ వ్యాపారంలో అవినీతిని నిరోధించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దేశంలో సెంట్రల్ ఎక్సైజ్ చట్టం 1944 నుండి అమలులో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ NGO దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ 1 ఫిబ్రవరి 27, ఆప్షన్ 2 ఫిబ్రవరి 25, ఆప్షన్ 3 ఫిబ్రవరి 21, ఆప్షన్ 4 ఫిబ్రవరి 23. ఆన్సర్ ఆప్షన్ 1 ఫిబ్రవరి 27. నెక్స్ట్, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 27న ప్రపంచ NGO దినోత్సవాన్ని జరుపుకుంటారు. NGO అనగా అర్థము నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అని అర్థము. ఈ కార్యక్రమం సమాజానికి దోహదపడే వ్యక్తులను, సంస్థలను గుర్తించి గౌరవించడానికి జరుపుకుంటారు. ఈ కార్యక్రమాన్ని అధికారికంగా 2014 నుండి నిర్వహిస్తున్నారు. అదేవిధంగా నేషనల్ ప్రోటీన్ డే, జాతీయ ప్రోటీన్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 27న దేశవ్యాప్తంగా జరుపుకుంటారు.
జరుపుకుంటారు. ఇది ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రారంభించబడిన ప్రజారోగ్య కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని 2020 నుండి నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, అరుదైన వ్యాధుల దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు? ఆప్షన్ 1 ఫిబ్రవరి 27, ఆప్షన్ 2 ఫిబ్రవరి 26, ఆప్షన్ 3 ఫిబ్రవరి 29, ఆప్షన్ 4 ఫిబ్రవరి 28. ఆన్సర్ ఆప్షన్ 4 ఫిబ్రవరి 28. నెక్స్ట్, అరుదైన వ్యాధుల దినోత్సవంను ప్రపంచవ్యాప్తంగా ఏటా ఫిబ్రవరి 28న నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం ప్రధానంగా అరుదైన వ్యాధుల పట్ల అవగాహన పెంచడానికి మరియు అరుదైన వ్యాధులు ఉన్న వ్యక్తులు వారి కుటుంబాలకు చికిత్స మరియు వైద్య ప్రాతినిధ్యాన్ని మెరుగుపరచడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అదేవిధంగా జాతీయ సైన్స్ దినోత్సవం భారత భౌతిక శాస్త్ర సార్ సివి రామన్ యొక్క రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణకు గుర్తుగా ఏటా ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటారు. రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణకు గాను సార్ సివి రామన్ కు 1930లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. ఇది ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి ముఖ్యమైన తేదీలు మరియు రోజుల సమగ్రమైనటువంటి సమాచారం. ఈ ప్రశ్నల మీద మీకు ఎటువంటి సందేహాలు ఉన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి నిరుద్యోగికి షేర్ చేయండి. జై హింద్, జై నిరుద్యోగి.